స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఏకమంది కాబట్టి అంత పేరు తీసుకోలేరు. మన కుల బాంధవులకు ముఖ్యంగా రాజకీయంలో మనం వెనుకబడి ఉన్నాం. ఎందుకున్నామంటే మన ధైర్యం లేదు, పైసలు తెలివి ఉన్నది, ధైర్యం తక్కువ ఉన్నది. ఏదో గుమ్ము చూసి భయపడు మన కులంకు అలవాటు అయింది. భయపడు పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టేప్పుడే మనం ఒక రాజకీయ ఇప్పుడు నేను మొన్నసారి కూడా 12 ఓడిపోయినా, ఈసారి 100 ఒక్క ఓటుని గెలిచిన. మనం ఏం చేయాలంటే సామాజిక పనులకు ముందు చూపాల. లీడర్ అంటోడు ఏడుకెళ్ళే ఉంటాడు పబ్లిక్ నుంచి. పబ్లిక్ సమస్య ఉన్నప్పుడు మనం ముందు లైన్లో వచ్చి ఉంటే మన ఎంత పబ్లిక్ ఉంటుంది. మన ఎంబడి ఓడు ఉన్నాడు, పబ్లిక్ ఓనెంబడి ఓడు ఉన్నాడు గాడే. ఇప్పుడు జోగిరామని గెలిపించినోడు ఆడే, ఇక నేను పాయశంకర్ని గెలిపించినోడు గాడే. పబ్లిక్ సమస్యలు ఉన్నాయంటే మనం ముందర లైన్లో పోయి మైక్ పట్టి మాట్లాడితేనే మన ఎంత పబ్లిక్ ఉంటుంది. మన పబ్లిక్ ఎందుకుంటే పబ్లిక్ ఎందుకని ఉంటాం. మనం ముందర లైన్లో రాలా. అది మన కులంకు ధైర్యమే లేదు. ఆ ధైర్యం తెచ్చుకోండి. ముందు ధైర్యాన్ని తెచ్చుకోవాలా. మన కులంకి ఏమున్నది, ఈర్ష్య యాగం ఉన్నది. మనలో మనమే ఓడగొట్టుకుంటాం. అది పద్ధతే కాదు అసలు. ఇప్పుడే మన దగ్గర 3 గ్రూపులు ఉన్నాయి, ఇలా 2 గ్రూపులు రాలే. అయితే పెద్ద నాయకులకు నేను ఒకటి ఏమంటే, ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా అలా పిలిచి మనం ఏం చేయాలి, మనకి ఇట్లా చేస్తున్నాము, మనకి ఇట్లా సన్మానం చేద్దాం, మనం గెలిచిళ్ళు పోనీ మేము నిలబడ్డాం, మా కొరకు నచ్చిందా, ఇది సంగమా, మా కొరకు వచ్చిందా, ఎంకరేజ్ చేసిందా, పైసలు ఇవ్వకపోయింది కానీ ఎంకరేజ్ చేసిందా, ఓడి గెలిచినాక మాకు సన్మానం అంటే ఇదేమో న్యాయం అయింది. మా సత్త మీద గెలిచినాం, మేము కులం బలం మీద గెలలే, మా సత్త మీద గెలిచినాం. మా కులం ఓళ్ళు వచ్చింది, గెలిచిన అందరికీ నచ్చిందా. కులం అంటే అట్లా కాదు, మన కులం నిలబడితే ఎంకరేజ్ చేయాలా, పైసలు ఇవ్వకపోని ఎంకరేజ్ చేయాలా. మేమున్నాం, మన కులమోడు వెనకవాడు ఉండని పైసలు ఇవ్వండి. అది అంటే ఏం లేదు, గెలిచినాక ఓనర్ సన్మానం చేస్తారు. అది కాదు కదా, అది పద్ధతే కాదు. ఇప్పుడు 3 గ్రూపులు అన్ని కలుపుకొని మన కులం ఓళ్ళు నిలబడ్డలు ఎట్లెట్లా అవుతున్నది, ఏమవుతున్నది, అది రైతునలా ఏం లేదు. నాకు 10 ఉన్నది నేను చేస్తున్నా, అది పద్ధతే కాదు. ఇప్పుడన్నా అది అయిపోయింది కానీ ఎంపీటీ జడిపి వస్తున్నాయి. మన కులమోళ్ళు పార్టీ టికెట్ నుంచి తెచ్చుకుంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, ఆర్పీఎం ఎందుకంటే సపోర్ట్ చేయండి, నేను కూడా ఇస్తా. ధైర్యం అవసరము. గెలిచినాక ఓళ్ళకు సన్మానం చేస్తారు, అది పద్ధతి కాదు. గెలక ముందు మన వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. అంటే మీరు తప్పుగా అనుకోకండి. అంటే కులం అన్నది బలం. మన కులకు పిరికితనం ఏకమున్నది, ఆ పిరికితనం తీసి ఇంటికాడ పెట్టాలండి. పిరికితనం బంద్ చేయండి. మనం ఆర్థికంగా మంచిగా ఉన్నాం, తెలివి ఉన్నది, కానీ భయం ఏకమున్నది. ఆ భయం నుంచి పక్కకు పెట్టింది. భయమే మనం చంపుతుంది. భయం లేకపోతే ఓనని ఎదుర్కోగలుగుతాం మనము. దాని కొరకు మన కుల బాంధవులకు నేనేం చెప్తున్నా అంటే, ఇది అయిపోయింది. రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ సారికి పోయి ఎవరిని ఉంటుండొచ్చు. అయితే మన కులమోళ్ళు పోయి మేము ఉన్నాం, నువ్వు భయపడకు, ఏదైనా మేము చూసుకుంటాం అని ఇట్లా ధైర్యం చెప్పాలా. ఆ ధైర్యమే ఖరాయింది. వీళ్ళ 3 గ్రూపులు ఉన్నాయి, వీళ్ళంతా ఒక్కటి కానీ ఒక్కటై ఏకదాటిగా అయిపోయింది. అప్పుడు మన కులం అయితే మనం ఆర్థికంగా మంచిగా ఉన్నాము, తెలివి ఉన్నది, అంతున్నది, భయం లేకపోన్నది. ఏంటికి భయపడతారు? మనకు తెలియదు రాజకీయం ఏమవుతుంది. ఆడు మనిషి మనం మనిషి, మనం తింటాడు. అదంతా ఏం లేదు. గెలుపు అన్నది ధైర్యం అవసరము. నేను మొన్న గెలకన్నా ముందు ఎస్ఐని కూడా బెదిరించిన. నేను ఒక ఆడిబాయి మీద చేతేస్తే, సార్ నువ్వు లేడీస్ మీద ఎట్లా చేతేస్తున్నావు అని. ధైర్యం అవసరము. సమస్య ఉంటే మనం ముందట పోలా. వెనుక లైన్ ఉంటే మనం ఓటు తీయగలరు. గాల్లే మంది మనకు ఓట్లు వేస్తాడు. జోగిరామని ఓడగొట్టిన గాల్లే, పాయశంకర్ ఓడగొట్టిన గాల్లే, ఇలా అశోక్ సర్పంచ్ గెలిపించిన వాళ్ళు కూడా గాల్లే. మంది ఏడుకెళ్ళి మీకెళ్ళి మన ధైర్యమే మనం గెలిపిస్తుంది. ధైర్యం అవసరము మనిషికి. సామాజిక పనులల్లో మనం పాల్గొనాలా. దేనికన్నా ముందు లైన్లో ఉండాలా, వెనుక లైన్లో ఉండద్దు. అదే నా సూచన. మీరు దయచేసి భయపడద్దు, భయం తీసి పక్కకు పెట్టండి. మన సంఘంని మీరు రమేష్ అన్నకు ఒక్కటి నేను చెప్తున్నా, రమేష్ అన్నకు మస్తు మేధావి. రమేష్ అన్న మీరు ఏం చేస్తారంటే సంఘంని ఒక్కటి చేయండి. 3 గ్రూపులు పనిచేసి ఒక్కటి చేయాలన్న కోరిక. ఎందుకంటే మీరు మీడియా నెట్వర్క్ ఉన్నది, అన్ని ఉన్నది. అందరికీ పేరు ఎందుకు తీసుకోవాలంటే మస్తు మంది ఉన్నారు కాబట్టి. నా గెలిచిన కూడా మస్తు ధైర్యమే.
నేను ఆశమ్మ తర్వాత రాజకీయంలో వచ్చింది నేను ఒక్కొన్ని. ఆశమ్మ తర్వాత 2001 ఆమె మండలపేట అయినప్పుడు నేను ఉప సర్పంచు. అప్పుడు ఓళ్ళు లేరు, చాలా ఒక రాజకీయంలో కూడా లేరు. నేను ఒక్కొన్ని ఉప సర్పంచ్ అయినప్పుడు. అయితే ఇయ్యాల కూడా నేను 20 ఏళ్ళ తర్వాత సర్పంచ్ అయినా. నాకు మండల కన్వీనర్ ఉన్నా, నేను ఆత్మ చైర్మన్ నేనే, ఇలా సర్పంచ్ అయినా. ఇయ్యాల కూడా నేను రజనాన్ని పెడతానే నా పార్టీ వాళ్ళు అద్దంటున్నాడు. పార్టీలు ఏమైనా కానీ, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏమన్నా కానీ, పార్టీలో ఏ పార్టీ అయినా ఉండి అభ్యంతరం లేదు. కానీ కాకపోతే సంఘంని పార్టీ చేయకుండి. నేను మొన్న ఒకసారి వచ్చిన బీజేపీ పార్టీ అయిపోయింది మన సంఘం. అది దయ్యే చేయకుండి. సంఘంని ఏ పార్టీ సొచ్చు కాదు. నేను మొన్న వచ్చినప్పుడు బీజేపీలో ఫోటోలు ఉన్నాయి. అది జాగ్రత్త ఎట్లుంటాయి ఫోటోలు ఓళ్ళై ఉండద్దు. సంఘం సంఘమే. ఏ పార్టీ ఉన్న నాయకుడు బీజేపీ నుండి, కమ్యూనిస్టుల నుండి, టీఆర్ఎస్ నుండి, కాంగ్రెస్ నుండి. మొన్న నేను మీటింగ్ ఒకసారి వచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఏ పోస్టర్ ఉన్నాయి అంటే మేము మరి కాంగ్రెస్ వాళ్ళు మేము చేయాలి. మరి అదే తప్పు మీరు చేస్తున్నది. పార్టీ మన పార్టీకి ఉండద్దు. మన సంఘం సంఘమే, పార్టీ పార్టీ. ఇది ఇప్పుడు మాకు ఎంకరేజ్ చేసుడు గొప్పతనం ఒప్పుకుంటా. కానీ సంఘం మాత్రం పార్టీ కాదు. అసలు దందరు బంద్ చేయండి. పార్టీని పార్టీ లెక్క ఉంటుంది. ఏ పార్టీ అని ఉంటుంది. నేను ఇయ్యాల కూడా చెప్తున్నా కదా, రేపు ఎంపీ టికెట్ తెచ్చుకోండి, ఏమని తెచ్చుకోండి, మీకు నేను కూడా వస్తా, మాట్లాడతా సంఘం గురించి, నాకు అయినా సాయం చేస్తా. మన కుల బాను ఇస్తాను, ఇయ్యాల నేను ఇస్తా. ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇస్తా ఎంపీ టికెట్ నిలబడితే. ఆ ధైర్యం ఉన్నది. నిలబడి ధైర్యం కొద్ది నిలబడి. కానీ దయచేసి సంఘంని పార్టీ లెక్క చూసుకోకండి. పార్టీలకు అతీతంగా పనిచేయండి. ఏ పార్టీలో ఉన్నది మా సంఘముడు, బీజేపీలో ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, టీఆర్ఎస్ ఉన్నది, కమ్యూనిస్టులు ఉన్నది, ఎన్నన్నీ ఉన్నది. కానీ పార్టీ లెక్క తీసుకోకుండా దయచేసి సంఘం లెక్క నడుపుండి. దయచేసి చెప్తున్నా. మన పార్టీ ఎక్కవాడు ఉంటే, మన సంఘం నిలబడి ఉంటే మీ సంఘం నుంచి ఏమైనా సాయం చేయండి. మీరు రాకపోతే నాకు చెప్పండి. నేను ఒక క్యాండిడేట్కి 50,000 రూపాయలు ఇస్తా. ధైర్యంగా నిలబడి ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఏదైనా ఇప్పుడు నేను రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా, స్థానిక పోస్టుల కొరకు కూడా మన సంఘం వాళ్ళు ఇంత నాకు సహకరిస్తే నేను స్థానిక పోస్టుల కొరకు జగలాడతాని సభాముఖంగా మనవి చేస్తూ, ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించాలని మన కుల భావం. జై మార్కండేయ.